శ్రీమాతృ నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. అయితే ఈ అమావాస్య రోజున అంటే దీపావళి రోజున కొన్ని చిన్న పరిహారాలు చేసినట్లయితే మనము ఎంతో నరదృష్టిని, నరఘోషను తొలగించుకోవచ్చును. చిన్న లవంగంతో చాలా సులభ మార్గాల్లో చేసే పరిహారాలతో మంచి ఫలితాలను సాధించవచ్చును. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. నమ్మకంతో ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతుంది. తాంబూలం పెట్టెలోనో, మసాలా దినుసుల డబ్బాల్లోనో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లవంగంతో చాలా పరిహారాలు చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. క్షుద్ర పూజల్లోనూ దీన్ని ఉపయోగిస్తారట. లవంగాలను పూజల్లోనూ, పితృదేవత ఆరాధనలోనూ ఉపయోగిస్తారు. లవంగాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకము. అంతేకాకుండా జ్యోతిష్యంలో కూడా లవంగాలకు సంబంధించిన అనేక పరిహారాల ప్రస్తావన ఉంది. చిన్న లవంగంతో చేసే పరిహారంతో పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే అందరికీ అందుబాటులో ఉండే లవంగాలతో చేసుకునే ఈ చిన్న సులభతరమైన పరిహారాలు మంచి ఫలితాలనిస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. పనులు పూర్తి కావడంలో జాప్యం జరుగుతుంది. ఈ జాప్యము ఒక్కోసారి తీరని నష్టాలకు కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని పూజించి, ఆవ నూనెతో దీపం వెలిగించి, అందులో 2 లవంగాలు వేసి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే త్వరలోనే పనుల్లో విజయం సాధించడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైన పని కోసము బయటకు వెళ్తున్నప్పుడు నోట్లో 2 లవంగాలు వేసుకొని వెళ్ళాలి. వెళ్ళాల్సిన చోటుకు చేరిన తర్వాత నోట్లోని లవంగాలను చిన్న ముక్కను అక్కడ విసిరివేయాలి. ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళిన పని విజయవంతం పూర్తవుతుంది. ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటే, అప్పుల బాధలు ఉంటే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలతో పాటు 2 లవంగాలు సమర్పించాలి. 5 లవంగాలను, రూ. 5 బిళ్లను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు ధనధాన్యాలకు లోటు ఉండదు. భక్తిగా, నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి జాతకంలో దోషం ఉండటం వల్ల పనులు కాకపోవడము, ఆర్థిక నష్టాలు, అపజయాలు వెంటాడుతూ ఉంటాయి. జాతకంలో రాహు, కేతు దోషం ఉంటే ప్రతి శనివారము లవంగాలు దానం చేయాలి. అంతేకాదు శివలింగానికి లవంగాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల రాహుకేతువుల దుష్ప్రభావాలు నుంచి విముక్తి దొరుకుతుంది. ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడటం జరుగుతుంది. లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు 5 లవంగాలు తీసుకొని వారి మీదుగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వాటిని 7 సార్లు క్లాక్ వైజ్, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి కాల్చివేయాలి. ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించుకోవచ్చును. ఇప్పుడు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతనికి కుమారుడు ఉపమన్యువు. గత జన్మలో వేదాంగ విదుడు మహాయోగి. కానీ యోగభ్రంశం వలన బ్రాహ్మణ బాలకుడిగా జన్మించాడు. ఈ వ్యాఘ్రపాదుడు బహు పేదవాడు. అందుచేత బాలకుడికి పాలు పట్టలేక నీళ్లలో పిండి కలిపి త్రాగించేవాడు. ఆ విధంగా పిండి కలిపిన పాలు త్రాగి పిల్లవాడు బక్కచిక్కిపోయాడు. అలా కొంతకాలానికి ఉపమన్యువు తల్లి బాలుడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ వారికి గోసంపద పుష్కలంగా ఉంది. అందుచేత పాలు త్రాగి చక్కగా ఒళ్ళు చేశాడు పిల్లవాడు. ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత బాలుడిని తీసుకుని వ్యాఘ్రపాదుడి వద్దకు వచ్చింది తల్లి. మళ్ళీ పిల్లవాడికి పాలకు బదులుగా నీటిలో పిండి కలిపి పట్టారు. అయితే పాలు త్రాగటానికి అలవాటు పడ్డ బాలుడు ఈ పిండి పాలు తాగడానికి మొండికేశాడు. అలా జరిగిన విషయం తెలుసుకుని తండ్రి బుజ్జగించి శివపంచాక్షరి మంత్రము ఉపదేశించి ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే శంకరుడు బుజ్జగించి ఆవును, దూడను తెచ్చి ఇస్తాడు అని చెప్పాడు. అంతటా బాలుడు పంచాక్షరి జపం చేస్తూ ఉన్నాడు.
ఒకనాడు శివుడు ఆ బాలుని పరీక్షించదలిచి జంగమ వేషంలో వచ్చి, శివుడు తిండి తినటానికి కూడా గతిలేనివాడు బిచ్చమెత్తుకొని తింటాడు, కట్టడానికి బట్టలు లేక పులి చర్మం ధరిస్తాడు, ఉండటానికి ఇల్లు లేక శ్మశానంలోనే ఉంటాడు, ఆభరణాలు కూడా లేవు, పాములే ఆభరణములు అంటూ పాట పాడసాగాడు. అది విన్న బాలకుడికి వెర్రి కోపం వచ్చింది. వెంటనే పక్కనున్న కర్రను తీసుకొని జంగమదేవరను కొట్టబోయాడు. అప్పుడు శంకరుడు ఆ బాలుడి భక్తికి ముగ్ధుడై గౌరీదేవికి బాలుణ్ణి చూపి, ఇతడు మన ప్రియభక్తుడు, మన కుమారుని వంటివాడు అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఆ బాలుని ఎత్తుకుంది. ఆమె అరచేతి నుంచి పాలు ధారగా కారి కాలువలై ప్రవహించాయి. అదే పాలధారనుకొని పాల కొలనుగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 పంచరామాలు అంటూ ఉంటారు. ఆ రామాలలో ఒకటేంటనే క్షీరారామము అదే. ఇప్పుడు శంకరుడు ఉపమన్యువును చూసి, బాలక, నీకేం కావాలి అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, దేవదేవ, నన్ను కన్న తండ్రి వలె కరుణించు, అంతే చాలు అని అన్నాడు ఉపమన్యువు. అప్పుడు శివుడు అతనికి జరామరణములు లేకుండా కల్పాంతం వరకు వర్ధిల్లు అని దీవించాడు అంటూ ఉపమన్యువు వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. ఇప్పుడు ఇంకొక కథను గురించి విందాము. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులకు వివాహం చేద్దాము అని అనుకున్నారు. అయితే వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా ఎవరికి వారు తమకే ముందుగా వివాహం జరగాలి అని పట్టుబట్టారు. ఎన్ని విధాలుగా చెప్పినా లాభం లేకుండా పోయింది. ఎవరు పట్టు వదలట్లేదు. దాంతో కుమారులిద్దరినీ పిలిచి, మీలో ముందుగా భూప్రదక్షిణ ఎవరు చేసి వస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుంది అని అన్నారు. ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలి వాహనం మీద బయలుదేరి వేగంగా వెళ్ళిపోయాడు. కానీ వినాయకుడు మాత్రము భారీ శరీరంతో కదలలేక తన తెలివితేటలతో ఆలోచించి జననీ జనకులకు 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి, తండ్రి, జననీ జనకులకు ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతున్నది. నేను ఆ పని చేశాను అని అన్నాడు. అతని బుద్ధి కుశలతకు సంతోషించిన పార్వతీ పరమేశ్వరులు వినాయకునికి సిద్ధి బుద్ధులతో వివాహం జరిపించారు. ఆ కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికి వినాయకుడి వివాహం జరిగిపోయింది. తనకు అన్యాయం జరిగిందని అలకపోనాడు కుమారస్వామి. దాంతో కైలాసం వదిలి శ్రీశైలం చేరాడు. అలా తల్లిదండ్రులు నారదుడితో కుమారుణ్ణి రమ్మని వర్తమానం పంపారు. అయినా కూడా కుమారస్వామి వినలేదు. కుమారుణ్ణి వదిలి ఉండలేక పార్వతీదేవి అక్కడికి వచ్చింది. ఆమె వెనుకానే పరమేశ్వరుడు కూడా వచ్చాడు. అయినా కూడా కుమారుడు మాత్రం అక్కడి నుంచి రానన్నాడు. అలా చేసేది ఏమీ లేక, కుమారుణ్ణి తీసుకుపోయే మార్గం తెలియక పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం మీదనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు కైలాసానికి విచ్చేశారు. పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు. అతడు కడు ధర్మపరుడు, నీతిపరుడు. ఈశ్వరుని అనుగ్రహం వల్ల అతడికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు చంద్రావతి. బాలిక పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. ఎలాగైతేనేం చివరకు శత్రురాజులు పలాయనం చిత్తగించారు. చంద్రగుప్తునికి విజయలక్ష్మి వరించింది. ఆ రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. రాజు ఇల్లు చేరగానే ఆ ఇంట్లో తిరుగుతున్న 16 సంవత్సరాల పిల్ల కనిపించింది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. రాజు మనసు నిలవలేదు. అలా పోయి ఆమెను పట్టుకున్నాడు. విదిలించుకొని పారిపోయింది ఆ బాలిక. వెంటబడ్డాడు రాజు. ఇంతలో భార్య వచ్చి చూసింది. ఘోరం జరిగిపోతున్నది. తన కన్న కుమార్తె వెంట పడుతున్నాడు తండ్రి. ఇప్పుడు భర్తను వారించటానికి ప్రయత్నించింది తల్లి. లాభం లేకపోయింది. బాలిక మందిరం చివరి భాగానికి వెళ్ళి పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానదిలో దూకాలని ప్రయత్నించింది. అలా నది 2 పాయలుగా చీలిపోయింది. వెనుక నుంచి రాజు తరుముకుంటూ వస్తున్నాడు. చేసేది ఏమీ లేక రాజును ఆ నదిలో పచ్చల బండవై పడి ఉండు అని శపించింది ఆ బాలిక. మరుక్షణంలో రాజు పచ్చని బండరాయిగా మారి కృష్ణానదిలో పడిపోయాడు. అందుచేతనే శ్రీశైలంలోని కృష్ణా నీరు పచ్చగా ఉంటుంది. ఆ రాకుమారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ పర్వత శిఖరం మీద వెలిసిన శివలింగాన్ని నిత్యము అర్చించడం మొదలుపెట్టింది. ఇతర ఆలోచనలు ఏవీ లేవు. ఎప్పుడూ ఈశ్వరుని నామస్మరణమే
ప్రతినిత్యము ఆ దేవుని సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లెపువ్వులతో భగవంతుని ఆరాధించేది. ఈ రకంగా మల్లెపువ్వులతో ఆరాధించబడ్డాడు కాబట్టి స్వామి మల్లికార్జునుడు అని పిలువబడ్డాడు. అలా శ్రీశైలము దివ్యక్షేత్రమైంది. కైలాసంలో ఉండే కన్నా శ్రీశైలంలో ఉండటము శ్రేయస్కరమని శివుడే చెప్పాడు. శ్రీశైలానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. మల్లికార్జునుడు ద్వాదశ లింగాలలో ఒకడు అయితే అతని భార్య భ్రమరాంబ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇలాంటివి దేశం మొత్తం మీద 3 ఉన్నాయి. అవి శ్రీశైలము, భ్రమరాంబ, మల్లికార్జునుడు. కాశీలో విశాలాక్షి విశ్వనాథుడు, ఉజ్జయినిలో మహాకాళి మహాకాళేశ్వరుడు. వీటన్నింటిలోకి శ్రీశైలము ముఖ్యమైనది అంటూ వివరించారు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.